భారత విదేశీ మార్గద్రవ్య నిల్వలు అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 2026 జనవరి నెలాఖరు నాటికి $723.8 బిలియన్ రికార్డు స్థాయిలో చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా 2026 ఫిబ్రవరిలో విడుదల చేసినటువంటి మానిటరీ పాలసీలో ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఏ దేశ విదేశీ మార్గద్రవ్య నిల్వల పరిస్థితిని బట్టైనా ఆ దేశం ఆర్థికంగా ఎంత పటిష్టంగా ఉన్నదన్న విషయాన్ని అంచనా వేయవచ్చు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు, విదేశీ మార్కెట్ అనలిస్టులు వీరందరూ కూడా ఆయా దేశాల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని జాగ్రత్తగా గమనిస్తుంటారు. దాన్ని బట్టే మన దేశం మీద వాళ్ళు విశ్వాసాన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో విదేశీ మార్గద్రవ్య నిల్వలు ఎక్కువగా ఉంటే ఫారిన్ ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగనే ఈ విదేశీ మార్గద్రవ్య నిల్వలు ఎక్కువగా ఉన్నాయి, రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి అనంటే అది దేన్ని సూచిస్తుంది అనంటే మనం అంతర్జాతీయ మార్కెట్లో మనం లావాదేవీలు జరపడానికి పటిష్టంగా ఉన్నాం, బలంగా ఉన్నామని ఒక సంకేతం తెలియజేస్తుంది. రెండవది, మన కరెన్సీ వాల్యూని కాపాడుకోవడానికి ఇది ఒక షాక్ అబ్జార్వర్గా పనిచేస్తుంది. అట్లాగనే దీంట్లో వివిధ దేశాల అంటే ఈ విదేశీ మార్గద్రవ్య నిల్వల బాస్కెట్లో ఏముంటాయి అని అంటే వివిధ దేశాల కరెన్సీలు ఉంటాయి, అట్లాగనే గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బలంగా ఉంటే మనం ఇతర దేశాల నుంచి చేసుకునేటువంటి దిగుమతులకు చెల్లింపులు చేయడానికి కానీ, లేదా ఇతర దేశాల నుంచి తీసుకున్నటువంటి రుణాల మీద వడ్డీ చెల్లింపులు కానీ, లేదా ఇతర దేశాలకు చేయాల్సిన చెల్లింపులను కానీ మనం సకాలంలో సక్రమంగా చెల్లించడానికి అవకాశం కలుగుతుంది. ఆ మేరకు అంతర్జాతీయ సమాజం మన మీద భరోసా పెట్టుకుంటుంది. సో కాబట్టి విదేశీ మార్గద్రవ్య నిల్వలని మనకంటే ప్రపంచ దేశాలు ఎక్కువగా గమనిస్తుంటాయి. మన దేశం ఎంత ఆర్థికంగా పటిష్టంగా ఉన్నది అన్న అంచనాకు రావడానికి ఇతర దేశాల పెట్టుబడిదారులు దీన్ని జాగ్రత్తగా గమనిస్తుంటారు. సో కాబట్టి మనం స్వాతంత్రానంతరం నుంచి ఇప్పటి వరకు మన దేశ విదేశీ మార్గద్రవ్య నిల్వలలో వచ్చిన ఒడిదుడుకులను కూడా మనం ఒకసారి విశ్లేషించుకుంటే బాగుంటుంది. సో దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 1947 నాటికి మన పరిస్థితి ఏంటి? వలస పాలనలో నుంచి మనం స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాము. సో కాబట్టి అప్పుడు అంతా కూడా వీక్ ఫారెక్స్ రిజర్వ్స్ మనకంతా. సో 1950లో మనం రిపబ్లిక్గా అవతరించే నాటికి మన దగ్గర పట్టుమని మిలియన్లలోనే మన విదేశీ మార్గద్రవ్య నిల్వలు ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో సుమారుగా $2161 మిలియన్ మేరకు విదేశీ మార్గద్రవ్యాలు ఉన్నాయి. అంటే అప్పటి రేట్ల ప్రకారం సుమారుగా 1030 కోట్ల రూపాయల మేరకు విదేశీ మార్గద్రవ్య నిల్వలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. సో ఆ తర్వాత 60ల నాటికి వచ్చేసరికి యుద్ధాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చాయి. 70ల నాటికి వచ్చేసరికి ఆయిల్ క్రైసిస్ అవి వచ్చాయి. రైట్ 1991 నాటికి మన దేశం $100 బిలియన్ విదేశీ మార్గద్రవ్య నిల్వలకి చేరుకున్నప్పటికీ ఆ తర్వాత 6 నెలల వ్యవధిలోనే అంటే 1991 జూన్ నాటికి పట్టుమని 15 రోజులకు మాత్రమే మనం ఈ దిగుమతులకు కానీ లేకపోతే విదేశీ చెల్లింపులు కానీ చేయగలిగిన స్థితిలో మాత్రమే ఉన్నటువంటి ఒక ఆర్థికపరమైన సంక్లిష్ట పరిస్థితికి జారిపోయాం. అటువంటి పరిస్థితుల్లో నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి చొరవతో దీన్ని మనం జాగ్రత్తగా గట్టెక్కడానికి ఆర్థిక సంస్కరణలని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానిలో నుంచి మనం తర్వాత గట్టెక్కి ఒక సుస్థిరమైన బలమైన ఒక ఆర్థిక వ్యవస్థగా నిలబడి పుంజుకోగలిగాం. ఆ తర్వాత 2000 నాటికి వచ్చేసరికి $200 బిలియన్ మార్కుకి విదేశీ మార్గద్రవ్య నిల్వలు చేరుకున్నాయి. ఆ తర్వాత 2008కి వచ్చేసరికి
అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడింది. దాని నుంచి మనం తట్టుకోవడానికి కొంత ప్రయత్నం చేశాం. సో, ఆ తర్వాత 2014 నుంచి మనం విదేశీ మారక ద్రవ్య నిల్వలని పెంచుకుంటూ, ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలలో వస్తున్నటువంటి ఒడిదుడుకులని జాగ్రత్తగా తట్టుకుంటూ 2026 జనవరి నెలాఖరు నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో $723.8 బిలియన్ చేరుకోగలిగామంటే ఇది ఒక గొప్ప విజయంగానే మనం భావించవచ్చు. అంటే దీనివల్ల అంతర్జాతీయ సమాజం మన ఆర్థిక వ్యవస్థని మరింతగా విశ్వసించడానికి, వెన్నుదన్నుగా నిలబడడానికి, పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి రావడానికి ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. సో, కాబట్టి మామూలు సమయాలలో మనం ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనే దాన్ని పెద్దగా మనకి పట్టించుకోం. కానీ ఇది ఎప్పుడు ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వల విషయం బాగా ఇదొస్తుందనంటే అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాలు నెలకొన్నప్పుడు గానీ, లేదా మనం పెద్ద ఎత్తున చెల్లింపులు చేయాల్సినప్పుడు గానీ, లేదా దిగుమతులకి చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు గానీ, ఇటువంటి సందర్భాలలో మనకి ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వల అవసరము, పరిస్థితి ఇవి ఎంతున్నాయనేటువంటిది గట్టిగా, అందుకని దీన్ని ఆర్థికవేత్తలు ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలని ఒక షాక్ అబ్జార్బర్‌గా పోలుస్తూ ఉంటారు. అట్లాగనే వీటిల్ని మనం గనక గమనిస్తే ఒక సిగ్నల్‌గా కూడా ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోతున్నాయి అనంటే ఇదొక హెచ్చరిక. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థను మనం కాపాడుకోవడానికి, ఎగుమతులు పెంచడానికి, విదేశీ మారక ద్రవ్య నిల్వలని సమకూర్చుకోవడానికి మనం ఎంత గట్టిగా ప్రయత్నించాలి అన్నదాన్ని సూచించేటువంటి ఒక హెచ్చరికగా కూడా మనకి ఇది పనికొస్తుంది. అట్లాగనే మనం ఫారెక్స్‌ని కేవలం నంబర్స్‌లో చూడడం కాదు, వీటిని ఇది స్థూలంగా ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉంది, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీని ఇది సూచిస్తుంది. కనుక మనం దీన్ని కేవలం ఏదో అంకెల విషయంలోనే చూడడం కాదు, మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా వెళ్ళనుకునింది, అంతర్జాతీయ సమాజం దృష్టిలో మనం ఎంత బలంగా ఉన్నాము అన్నది తెలియజేయడానికి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి చెప్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా 1991 నాటి పరిస్థితిని ఒక హెచ్చరికగా తీసుకుంటుంటాం. పట్టుమని 2 వారాలుకి కూడా సరిపడినన్ని విదేశీ మార్గద్రవ్య నిల్వలు లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 2026లో దాదాపు $723.8 బిలియన్ విదేశీ మార్గద్రవ్య నిల్వలని మనం మన దగ్గర ఉంచుకోగలిగిన పరిస్థితిలో ఉన్నాము అంటే ఇది ఆర్థిక వ్యవస్థ బలాన్ని ఇది సూచిస్తుంది అని. సో, కాబట్టి ఈ విదేశీ మార్గద్రవ్య నిల్వలు అనేది ఒకటి అసలు అంతర్జాతీయ సమాజంతో లావాదేవీలు జరపడానికి మనకున్న కాన్ఫిడెన్స్‌ని కూడా సూచిస్తుంది. ఎందుకంటే మన దగ్గర విదేశీ మార్గద్రవ్య నిల్వలు తక్కువగా ఉన్నట్టయితే మనం ఇతరులతో కుదుర్చుకునే డీల్స్ విషయంలో కానీ వీటన్నిటిలో కూడా ఒక బలహీనమైన స్థితిలో ఉంటాం. కాకుండా ఇవాళ మనం ఒక అప్పర్ హ్యాండ్‌లో ఉండి మనం ఇతరులతో లావాదేవీలు ఒక సగర్వంగా, ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా, ఒక గట్టి విశ్వాసం కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థగా మనం ఇతరులతో లావాదేవీలు జరపడానికి ఇది మనకి బాగా పనికొస్తుంది. కాబట్టి విదేశీ మారక ద్రవ్య నిల్వలు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు మనం ఏం చేస్తాం, ఎప్పుడు కట్టాల్సి వస్తుంది, ఎక్కడి నుంచైనా దిగుమతులు చేసుకున్నప్పుడు ఆ దిగుమతులకు మనం డాలర్ల రూపంలో కానీ వీటిల్లో కానీ విదేశీ మారక ద్రవ్యాలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలని పొదుపుగా వాడుకోవాలి. అందుకనే ప్రభుత్వం కూడా ఎప్పుడు చెప్తుంటుంది, పెట్రోలియం నిగన వాడకాన్ని మనం బాగా ఆ బిల్లుని కనుక తగ్గించుకోగలిగితే విదేశీ మారక ద్రవ్య నిల్వలు బాగా మనకి మిగులుతాయి. అట్లాగనే మన స్వదేశీ వస్తువులను వాడకం గన పెంచినట్లయితే విదేశీ మారక ద్రవ్య నిల్వలని మనం మరింత పెంచుకోగలుగుతాం. ఎందుకంటే అనవసరమైన దిగుమతులకి మనం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలని ఖర్చు చేయడం కాకుండా ఉపయోగకరమైన, అత్యంత అవసరమైన, ఆర్థిక వ్యవస్థను మరింతగా పరుగులు పెట్టించగల రంగాల కోసంగా మనం విదేశీ మారక ద్రవ్య నిల్వలని పొదుపుగా ఖర్చు చేయగలిగితే అది అద్భుతమైన ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విదేశీ మారక ద్రవ్య నిల్వల లో హెచ్చు తగ్గులని వాటిని
చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం అనేది అవసరం.